ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల మీద వివక్ష చూపిస్తున్నారు. రావాల్సిన నిధుల కేటాయింపు విషయంలో కూడా అన్యాయం జరుగుతుంది అని దక్షిణాది రాష్ట్రాలు ప్రతి సందర్భంలో వస్తున్నారు. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ వల్ల కూడా ఇంకా నష్టం జరిగే అవకాశం ఉంది దక్షిణాది రాష్ట్రాలకు అనే దాంట్లో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం వర్షన్ ఏంటి, దేనికి డీలిమిటేషన్ అంటే నిజంగా వాళ్ళు అన్నట్టుగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఎంతవరకు ఉంది? ఎందుకంటే ధర్మపురి అరవింద్ గారు చెప్తున్నారు నిజంగా డీలిమిటేషన్ వల్ల కొంతమేర తమిళనాడు రాష్ట్రానికి మాత్రమే నష్టం జరిగే అవకాశం ఉంది తప్ప మిగతా ఏ దక్షిణాది రాష్ట్రాలకు అవకాశం లేదు నష్టం జరిగేది అనేది. సో వాళ్ళు అంటున్న నష్టం ఏంటి, జరిగేది ఏంటి, దీని మీద ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? అందరికీ నమస్కారం. ఈరోజు మనకు తెలుసు తమిళనాడు రాష్ట్రంలో డీలిమిటేషన్ గురించి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి ఆధ్వర్యంలో ఈ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు తర్వాత ఆపోజిషన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మీట్ అయ్యి డీలిమిటేషన్ వల్ల నష్టాలు ఉన్నాయా లాభాలు ఉన్నాయా దాని గురించి చర్చించారు. మనందరికీ తెలుసు. నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు డీలిమిటేషన్ గైడ్లైన్స్ ఇప్పటివరకు కూడా రిలీజ్ చేయలేదు. ఇంతవరకు రిలీజ్ చేయలేదు. ఇదంతా కూడా ఊహాజనితం. వీళ్ళు మాట్లాడుకునేది చెప్పేది అంతా కూడా ఊహాజనితం అవుతుందేమో అన్నట్టుగా. అంటే బేసిక్గా ఏంటంటే డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు పెట్టాలంటే ఫస్ట్ పాపులేషన్ సెన్సస్ మొదలు పెట్టాలి. అది అయిపోయిన తర్వాతనే పాపులేషన్ ఏ విధంగా ఈ గ్రోత్ ఎలా ఉంది, నార్థన్ స్టేట్స్లో ఎలా ఉంది, సదరన్ స్టేట్స్ ఎలా ఉంది, ఏ బేస్ మీద తీసుకుంటారు అనేది కూడా మనకి ఇప్పటికీ ఇంకా రాలేదు. దాని మీద కమిటీ కూడా వేయలేదు, ఎవరు లేరు కూడా దానికి. సో అది రిలీజ్ చేసే ముందర ఏంటంటే అదొకటి. రెండవది ఏంటంటే ప్రోరేటా. బేసిక్గా ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, ఫినాన్స్ ఎక్కువగా జనరేట్ ఎక్కువ అవుతుంది. మరి దాని మీద ఇస్తారా? ఈ రెండు అంశాలు ముఖ్యంగా తీసుకోవాలంటే ఒకటేమో ప్రోరేటా, రెండోది పాపులేషన్ బేస్డ్. సో ఈ రెండింటి మీద ఏది డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఇప్పటివరకు ఇంకా తెలియదు. ఎందుకంటే చెప్పాను గైడ్లైన్స్ ఇంతవరకు రాలేదు. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఉంది. ప్రాబ్లం ఏంటంటే అంటే ఒకవేళ నిజంగా పాపులేషన్ బేస్డ్ అయితే కొంత అప్పుడు చంద్రబాబు నాయుడు కానీ కొంతమంది ముఖ్యమంత్రులు ఆ టైంలో కొంత మనం ఇది కుటుంబ నియంత్రణ చేసుకోవాలి కొంత ఇట్లా అని చెప్పేసి కొంత తగ్గింది అప్పుడు. వాస్తవం అదంతా కూడా, ఎవరు కాదనలేనిది అదంతా కూడా. సో దాని మీద ఇస్తే మరి ఎలా ఉంటుంది ఏంటనేది మన తర్వాత గైడ్లైన్స్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ తమిళనాడు ముఖ్యమంత్రి జనాభా ప్రాతిపదికనే అయితే నష్టం జరిగే అవకాశం ఉంటుందనేది కదా వాళ్ళు చెప్తుంది. అదే ఇప్పుడు అంటే ఏం తీసుకుంటారు ఈ రెండు ఫ్యాక్టర్స్ చెప్పాను నేను. ఒకటి ప్రోరేటా, రెండవది ఫైనాన్స్ జనరేషన్, రెండవదేమో పాపులేషన్ బేస్డ్. లేదు కాదు పోదు అంటే అది 1971 ఎప్పుడైతే అది ఉందో ఆ 25 years దాన్నే కొనసాగింపు ఉంటుందా? లేకపోతే వాజ్పేయి గారు కూడా డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు చేశారు అప్పుడు, కానీ అప్పుడు ఏం పెంచలేదు, అదే అప్పటివరకు ఆగిపోయింది. సో అలా ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా? ఇదంతా కూడా ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది దక్షిణాది రాష్ట్రాలు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్న ప్రక్రియ నేను అనుకుంటాను. రెండవది ఇక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి ప్రతిసారి కూడా భారతీయ జనతా పార్టీ మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తాడు. అగ్గి మీద గుగ్గిలం అవుతూ ఉంటాడు. ఎందుకు అవుతున్నాడు అంటే ప్రతి దాంట్లో అంటే దక్షిణాది రాష్ట్రాలు ఏం మాట్లాడకపోయినా కూడా కానీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం మాట్లాడుతుంటాడు, అన్ని రకాలుగా మాట్లాడతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఫస్ట్ ఏంటంటే పెరియార్ సంస్కృతిని కాపాడుకోవడానికి, వాళ్ళ డిఎంకే పార్టీని కాపాడుకోవడానికి 2026లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఈ ఎలక్షన్లో మళ్ళీ గెలవడానికి ఇవన్నీ కూడా తీసుకొస్తా ఉన్నాడు. ఒకటి లాంగ్వేజ్ ఇది 3 language ఫార్ములా ఒకటి. సో చెప్పకపోయినా యాక్చువల్గా 3 language ఫార్ములా కూడా ఎందుకు చెప్తున్నానంటే సందర్భం వచ్చింది కాబట్టి. ఎవరైతే ఇస్రో చైర్మన్ అంతకుముందు ఉన్న రాజన్ గారు అనుకుంటారు. సో ఆయన ఆధ్వర్యంలో ఈ కమిటీ వేశారు. యాక్చువల్లీ 3 language ఫార్ములా ఏంటంటే పాలసీ ఏంటంటే ఎక్కడైనా నేర్చుకోవాలంటే ఒకటి కంటే ఎక్కువ నేర్చుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో హిందీ కంపల్సరీ అని కూడా చెప్పలేదు ఎక్కడ కూడా. కానీ ఆయన చెప్పారు, చైర్మన్ వాళ్ళ కమిటీ అంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే రికమెండ్ చేశారు హిందీ నేర్చుకుంటే బాగుంటుందని. కానీ ఇక్కడ ఏమి జరిగింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ మీటింగ్ ఏం చేసిందంటే వద్దొద్దు హిందీని మరి బలవంతంగా రుద్దొద్దు, అది ఆప్షనల్గా పెట్టుకుందామని చెప్పింది. కానీ ఇక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏమంటాడంటే మేము ఎందుకు నేర్చుకోవాలి, మేము తమిళనాడులో హిందీ మాకు అక్కర్లేదు, మేము 2 భాషలు, ఒకటి తమిళ్ రెండవదేమో ఇంగ్లీష్ నేర్చుకుంటాం, అంతకంటే ఎక్కువ లేదని చెప్తాడు. నేను ఒక మాట అడుగుతాను, ఎందుకంటే అదే తమిళనాడు రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్లో మొత్తం కూడా దగ్గర 50 లక్షల మంది
ఉంటే దగ్గర సగం మంది హిందీ నేర్చుకుంటా ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయరంట. మరి అవసరం వస్తే వాళ్ళు బంద్ చేయొచ్చు కదా. అదొక్కటి భారతీయ జనతా పార్టీ మీద బురదలుతా ఉన్నారు. ఎందుకు అంటే ఈ దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడ వేగంగా పుంజుకుంటుంది, ఎక్కడ మా స్థానాన్ని ఆక్రమిస్తారు అని ఒక భయంతో ప్రతిసారి కూడా ఏదో ఒకటి మరి బురదడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెండో పాయింట్ ఏంటంటే డీలిమిటేషన్ ప్రక్రియ తీసుకొచ్చారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే 1000 కోట్ల లిక్కర్ స్కాము బయటపడింది. అక్కడ 1000 కోట్లు ఆల్రెడీ మినిస్టరు తర్వాత ఈడీ కూడా రైడ్ చేస్తూ ఉంది, ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేస్తూ ఉంది. దాన్ని ఇవన్నీ కూడా వర్షపెట్టి కప్పిపుచ్చుకోవడానికి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ముందుకు తీసుకొచ్చి దక్షిణాది రాష్ట్రాలందరినీ పిలిచి మమ్మల్ని ఈ విధంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి ఎక్కడ కూడా అమిత్ షా గారు తమిళనాడు రాష్ట్రం వచ్చినప్పుడు, చెన్నై వచ్చినప్పుడు క్లియర్ చెప్పారు, ఎక్కడ కూడా తగ్గవు సీట్లు, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గవు అని చెప్పారు. అయినా కూడా మళ్ళీ ఈ ప్రక్రియను మొదలుపెట్టి మీటింగ్స్ మొదలుపెట్టి సీట్లు తగ్గుతాయా ఇంతకు మించి పెరగవా? ఎందుకంటే సీట్లు తగ్గవు అని చెప్పారు. తగ్గవు అని చెప్పి అంటే తగ్గవు అంటే పెరుగుతాయనట్లే కదా అక్కడ కొంత. సో అది కూడా ఉండొచ్చు. అది కూడా అదే అంటే ఏ ప్రక్రియ తీసుకుంటారనేది మనకు తెలియదు. అది తీసుకుంటే ఒకవేళ మరి నిజంగానే సదరన్ స్టేట్స్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు, అఫ్ కోర్స్ డెఫినెట్గా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇది పాపులేషన్ బేస్డా లేకపోతే ప్రోరేటా బేస్డా ఇంకేం తీసుకుంటారు అనేది అది వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇదంతా కూడా ఏంటంటే ఎక్కడ లేని ఇష్యూ అంతా కూడా ఈ తమిళనాడు రాష్ట్రంలో వస్తుంది. ఎందుకంటే ఎంతసేపు ఉన్న కూడా తమిళనాడు ఇక్కడికంటే ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఈ ప్రోగ్రెస్ అంతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి, అక్కడ కూడా సంక్షేమ పథకాలు జరుగుతూ ఉన్నాయి, ఇచ్చేదంతా ఇస్తామనే ఉన్నారు. కానీ ఇక్కడ వాళ్ళకి మాత్రం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ ఏవైతే పాలసీ తీసుకొస్తా ఉన్నారో వాటి మీద వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ తమిళ ప్రజలకి చేరువు కాకుండా చూస్తూ ఉన్నారు. సో ఇదే జరుగుతూ ఉంది తప్పితే అంతకంటే ఎక్కువ నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏం కనపట్లేదు. కార్తీక్ గారు, ఇవాళ జరిగిన తమిళనాడు ఏదైతే అఖిలపక్ష సమావేశం జరిగిందో దానికి